నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దంపతులకు ఘన స్వాగతం పలికిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. రేణిగుంట విమానాశ్రయంలో 45 మంది ప్రయాణికుల నిరసన. రద్దయిన స్టార్ ఎయిర్లైన్స్ విమాన సర్వీస్. ముందస్తు సమాచారం ఇవ్వలేదని ప్రయాణికుల ఆందోళన. ఇక వార్తల్లోని వివరాలు. శనివారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి 9:35 చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మినిస్టర్ ఇన్ వెయిటింగ్ గా నామినేటెడ్ చేయబడిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘన స్వాగతం పలికారు. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఐజీ రాజీవ్ కుమార్ మీనా, డిఐజీ సిమోజీ బాజ్పాయ్, ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, మున్సిపల్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు భారత ఉపరాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం భారత ఉపరాష్ట్రపతి నెల్లూరు జిల్లాలోని అక్షర విద్యాలయ క్యాంపస్ మరియు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం మరియు స్వర్ణ భారత ట్రస్ట్ 23వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనుటకు 9:58 హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు. వీరి వెంట మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మినిస్టర్ ఇన్ వెయిటింగ్ హోదాలో ఉపరాష్ట్రపతి వెంట హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు ఈరోజు జూ పార్కును తన కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జూ పార్కు నందు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. తాను 24 ఏళ్ల క్రితం అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జూ పార్కులోని ఆహార గిడ్డంగిని ప్రారంభించిన చిత్రాన్ని చూసి తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. జూ పార్కును సందర్శిస్తున్న సమయంలో జూ పార్కును బాగా నిర్వహిస్తున్నారని మెచ్చుకుంటూ దీనిని ఇంకా అభివృద్ధి చేయవచ్చని టీటీడీ నుంచి ఏటా 5 కోట్లు జూ పార్కు ఇవ్వవలసిందిగా టీటీడీ యాజమాన్యానికి లేఖ రాస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది. ఏంటంటే 24 సంవత్సరాల క్రితం నేను ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి శంకుస్థాపనకు వచ్చాను. నేను మళ్ళీ ఈరోజు మళ్ళీ స్పీకర్గా వేరే పదవి రాజ్యాంగ పదవిలో మళ్ళీ వచ్చి చెట్టు నాటే మొక్క నాటే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తాను. అందులో తిరుపతిలో వెంకన్న స్వామి సన్నిధిలో నేనేమంటానంటే ఈ మధ్యన కొత్త పద్ధతి చూసాం. చెట్లు కొట్టేయడం, అన్ని ప్రభుత్వాలు చెట్లు నాటడం అంటే మన రాష్ట్రంలో చెట్లు కొట్టేయడం పద్ధతి చూసాం. ఎందుకు కొట్టారో అతనికి అర్థం కావట్లేదు, నాకైతే అర్థం కాదు. నేను అయితే ఫారెస్ట్ మినిస్టర్గా చాలా సంవత్సరాలు చేశాను. చెట్లు కొట్టడం అంటే ఒక బ్యాన్ చేసాం మేము. చెట్లు కొట్టడం అంటే నేరం అన్న భావన తీసుకున్నాం ప్రజల్లో. నేను ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆఫీసులో కూర్చొని నేను చెట్లు నాటాలని పిలిపిస్తే ఒకే రోజు లక్ష మొక్కలు నాటాం. ఒకే రోజు సింగిల్ డేలో రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మొక్కలు నాటిన కార్యక్రమాలు మాకు తెలుసు. సిస్టమేటిక్గా గ్రూప్స్ ఏర్పాటు చేసాం. ఆఫీసులో కూర్చొని రేపు మార్నింగ్ 9 o'clock మొక్కలు స్టార్ట్ చేయండి అంటే సాయంత్రానికి 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమాలు చేసాం. అదే అంతగా డిఎఫ్ఓ గారిని అంటున్నా మళ్ళీ ఆ సిస్టమ్ రావాలి. మనం చంద్రబాబు నాయుడు గారికి కలిసినప్పుడు కూడా చెప్పాను, సార్ పూర్వం మనం చేసాం, ఇప్పుడు ఎందుకు చేయలేం, ఇంకా ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అయ్యారు అంటే ముందు క్లాస్ స్కూల్స్లో హై స్కూల్ స్థాయి నుంచి డిగ్రీ స్థాయి వరకు కూడా కమిటీస్ కావాలి. మళ్ళీ దాన్ని రివైజ్ చేసి మనం పికప్ చేయగలిగితే రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది కార్యకర్తలు, గ్రీన్ కార్డ్ కార్యకర్తలు ఉంటే మనం ఫోన్ కాల్తో కార్యక్రమాలు చేయవచ్చు. మళ్ళీ పూర్వం వైభవం తీసుకురావడానికి అక్కడ అవకాశం వస్తుంది. చాలా సంతోషం. మరి నేను మన చంద్రబాబు గారు కూడా చెప్పాడు, అతను కూడా ఓకే అన్నారు. ఫారెస్ట్ మినిస్టర్గా మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇప్పుడు వారు కూడా మన అసెంబ్లీలో కలిసినప్పుడు చెప్పాను నేను. ఏపీయూడబ్ల్యూజే తిరుపతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లోని ఏపీయూడబ్ల్యూజే కార్యాలయంలో 68వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపకులు మానుకొండ చలపతిరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సంఘం నాయకులు ఎండి ప్రసాద్, గిరిబాబు, నరేంద్రలు మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపకులు మానుకొండ చలపతిరావు సంఘం అభ్యుదయానికి, సంక్షేమానికి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని కొనియాడారు. గత ప్రభుత్వ కాలంలో జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు విషయంలో న్యాయం జరగలేదని, ప్రస్తుత కూటమి ప్రభుత్వమైన అక్రిడేషన్ కార్డులు మంజూరు విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డులు, ఇంటి స్థలాలు తదితర సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అనంతరం మానికొండ చలపతిరావుకు జోహార్లు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఫోటోగ్రాఫర్స్ యూనియన్ నేతలు గిరిబాబు, రాధాకృష్ణ, విలేకరులు నరసింహారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మబ్బు నారాయణ రెడ్డి, మనవాళ్ళు శ్రీరాజు, సాక్షి సుబ్రహ్మణ్యం, ఫోటోగ్రాఫర్ రాధాకృష్ణ, వీడియోగ్రాఫర్స్ రాజు, భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే 67 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వార్షికోత్సవ వేడుకలను మనం ఏపీడబ్ల్యూజే తిరుపతి కార్యాలయంలో జరుపుకుంటున్నాం. మానికొండ చలపతిరావు గారు 67 సంవత్సరాల క్రితం ఈ సంఘాన్ని స్థాపించారు. ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి, అలాగే జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల పరిష్కారానికి ఏపీడబ్ల్యూజే కృషి చేసింది. ఈ 67 సంవత్సరాలుగా ఎంతోమంది జర్నలిస్టులు ఏపీడబ్ల్యూజేలో నాయకత్వాన్ని స్వీకరించారు. అటు ప్రభుత్వాలకు, ఇటు జర్నలిస్టులకు వారధిగా ఉంటూ యూనియన్ అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. ప్రధానంగా విలేకరులకు అందరికీ, అర్హులైన వారందరూ కూడా అక్రిడేషన్ ఇవ్వాలని, అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇలాంటి న్యాయబద్ధమైనటువంటి సమస్యల కోసం కృషి చేసిన సంఘం ఏపీడబ్ల్యూజే. అలాగే ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో మన వేల మంది జర్నలిస్టులకు శిక్షణా తరగతులు నిర్వహించడం, సదస్సులు నిర్వహించడం, చైతన్యపరచడం వంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 23,000 మంది అర్హులైన జర్నలిస్టుకు అక్రిడేషన్ ఉంటే గత 5 ఏళ్లుగా కేవలం 10,000 మంది మాత్రమే అక్రిడేషన్ మంజూరైంది. నూతన ప్రభుత్వమైన కనీసం అర్హులైన అందరికీ ఈ వచ్చే సంవత్సరం అక్రిడేషన్ ఇవ్వాలని చెప్పి ఏపీడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా డిమాండ్ చేశారు. చరిత్ర కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 67 వసంతాలు పూర్తి చేసుకుని నేడు దిగ్విజయంగా 68వ వసంతంలోకి పడుగుపెట్టిన సందర్భంగా తిరుపతిలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. ముందుగా యూనియన్ నాయకులకు, అలాగే సభ్యులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున వారందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. మన యూనియన్లో పనిచేసినటువంటి అనేక మంది నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక పదవుల్లో ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు, కొంతమంది మంత్రి కూడా అయ్యి కూడా ఈ రాష్ట్రానికి సేవలు అందించారు. వారందరూ కూడా ఈ ఏపీడబ్ల్యూజే ఈ యొక్క నాయకత్వ లక్షణాలు ఇక్కడ పుణికిపుచ్చుకొని వారి రాష్ట్రంలో అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నారు. ఇటీవల ఎన్నికైనటువంటి చిత్తూరు జిల్లా పూతలపట్టు శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి మురళీమోహన్ కూడా పూర్వపు ఏపీడబ్ల్యూజే అధ్యక్షులుగా పనిచేశారని చెప్పుకోవడానికి మేము ఎంతో గర్విస్తున్నాము. ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది జర్నలిస్ట్ సమస్యలపై పోరాడి ఆ యొక్క పోరాట పట్టుదలను స్ఫూర్తిగా తీసుకొని నేడు ప్రజాస్వామ్యంలో వాళ్ళు పదవులు చేపట్టి ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుతున్నందుకు చాలా సంతోషిస్తూ భవిష్యత్తులో కూడా ఏపీడబ్ల్యూజే చేపట్టే కార్యక్రమాలన్నింటినీ కూడా ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ వెన్నుదన్నుగా ఉండి వారి వెంట నడుస్తుందని తెలియజేసుకుంటూ మరొకసారి నాయకులకు, సభ్యులందరికీ కూడా 67వ వార్షిక శుభాకాంక్షలు. రాయలసీమలోని 6 జిల్లాలను కలుపుకొని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంతో సహా మొత్తం 18,000 ఎకరాలను దోపిడీ చేసిన సంఘటనలు ఎన్నో. కూటమి ప్రభుత్వం పాలనలోకి వచ్చాక బాధితులు వెలుగులోకి వచ్చారని, ఈ భూ దోపిడీదారులు జైలుకి పోవడం తథ్యమని బీజేపీ నేతలు కోల ఆనంద్, సామంచి శ్రీనివాస్, డాక్టర్ దగ్గుపాటి శ్రీహరిరావు తదితరులు తెలియజేశారు. ఈ యొక్క 6 జిల్లాలో జరిగినటువంటి 18,000 ఎకరాల భూ దోపిడీ గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ దోపిడీకి ప్రత్యేకంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 12,000 ఎకరాలు ఇప్పటి వరకు ప్రూవ్ అయినటువంటి దగ్గర 6,000 ఎకరాలు, 6,000 ఎకరాలకు సంబంధించి సర్వే నెంబర్లు కూడా దోపిడీ జరిగినటువంటిది A to Z మా దగ్గర ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. అంటే ఎన్నికలకు ముందు 2 మాసాల ముందే జరిగింది. అసైన్డ్ భూములు, డికేటీ భూముల్ని ఫ్రీ హోల్డ్ చేసుకొని వీళ్ళు దోపిడీ కోసము
ఈ ఎమ్మెల్యేల దోపిడీ కోసము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతని దగ్గర కార్యదర్శిగా పనిచేసినటువంటి ధనంజయ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో ఈ దోపిడీ జరిగింది. వెంకటరమణారెడ్డి యొక్క కలెక్టర్గా పనిచేసినటువంటి వెంకటరమణారెడ్డి దీనికి పూర్తి బాధ్యత వహించాలి. ఎందుకంటే శ్రీకాళహస్తి సబ్ రిజిస్టర్లు కూడా దీంట్లో భాగస్వాములైనారు. ఈ దోపిడీలో నిరుపేదల దగ్గర 5 లక్షలకి 6 లక్షలకి 7 లక్షలకి ఎకరాలు తీసుకొని వీళ్ళు దాన్ని ఫ్రీహోల్డ్ చేసుకొని ఒక్కొక్క ఎకరా ఈరోజు 60 లక్షలు 70 లక్షలకి ఈరోజు అమ్ముకున్న పరిస్థితి కాళహస్తి నియోజకవర్గంలో ఉంది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. దీని ఖచ్చితంగా మా శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా ఢిల్లీ పెద్దలకు కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్తున్నాం. దీని మీద ఇప్పటికే సమగ్ర విచారణ ప్రారంభమైంది కాళహస్తి నియోజకవర్గంలో. దీంట్లో ఎవరైతే దోపిడీ చేశారు ఇప్పటి వరకు 6,000 ఎకరాలు ప్రూవ్ అయినాయి. 12,000 ఎకరాలు జరిగింది శ్రీకాళహస్తి నియోజకవర్గంలో. ఈ 6,000 ఎకరాలకు సంబంధించి ప్రూవ్ అయిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జైలుకు పెట్టి తథ్యము. రాజీవ్ నగర్లో దగ్గర 200 కోట్లండి, 4,600 ఇంటి పట్టాలు ఇచ్చారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి దోపిడీ ఇది. అది కూడా 200 కోట్ల పై మాట జరిగినటువంటి దోపిడీ రాజీవ్ నగర్. కాళహస్తి టౌన్ దగ్గర ఉంటుంది అనుకొని ఒక 1 కిలోమీటర్ దూరంలో. ఎంత దోపిడీ జరిగింది రాజీవ్ నగర్లో అంటే 200 కోట్ల పైచి. గత శాసనసభ్యుడి యొక్క అనుచరులు ఇప్పటికి కూడా దాని మీద మరి మా ప్రభుత్వం, మాది ఏదైతే మిత్రపక్ష ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన వెంటనే కాళహస్తి శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు 200 ఇళ్ళు అక్రమంగా నిర్మించుకొని ఉంటే అవన్నీ కూడా నేలమట్టం చేయడం జరిగింది. జేసీబీలు పంపించి కొట్టడం కూడా జరిగింది మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటిది. ఇవన్నీ కూడా సమగ్ర విచారణ జరిపించి ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరైతే దీంట్లో భాగస్వాములు ఉన్నారో విఆర్ఓల నుంచి మరి ఎంఆర్ఓల నుంచి అదేవిధంగా సబ్ రిజిస్టర్ల నుంచి కలెక్టర్ వరకు కూడా ఈ దోపిడీలో భాగస్వాములైనారు. వారందరినీ కూడా శిక్షించాలని చెప్పి ఈ పత్రిక ద్వారా, మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఎవరికి ఎలాంటి నష్టం లేదని, ఇది రాజ్యాంగ విజయమని, ఫెడరల్ వ్యవస్థ సాధించిన విజయమని, సుప్రీంకోర్టు తీర్పును ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్లి సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పును ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్లి సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. మాదిగల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలని తెలిపారు. మాల మాదిగల నాయకులు కలిసి ఉమ్మడి సమస్యలపై పోరాటం చేయాలని పేర్కొన్నారు. దళితులను ముందు పెట్టి వారి వెనుక భారీ దోపిడీ జరిగిందని చెప్పారు. రాష్ట్రంలో విచ్ఛిన్నకర రాజకీయాలకు జగన్ పాల్పడ్డారు. అందుకే ప్రజలు గుణపాఠం నేర్పారని తెలిపారు. కూనీకోళ్లు కబ్జాకోర్లను వెంటబెట్టుకొని తిరుగుతున్న జగన్ను ప్రజలు విశ్వసించరని పేర్కొన్నారు. శిరోముండనం చేసిన వైసీపీ నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, అప్పుడే ప్రజలు నమ్ముతారని చెప్పారు. కూనీకోర్లను, ముఠాకోర్లను, కబ్జాదారులను రాజకీయాల నుంచి పక్కన పెట్టాలని తెలిపారు. ఇలాంటి విధానాలపై అవసరమైతే కోర్టును కూడా ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విచ్ఛిన్నకరమైన విధానాలను ఎన్నుకొని కమ్మవారు వద్దు, కాపులొద్దు, వైశ్యులొద్దు, బ్రాహ్మలొద్దు, మాదిగలొద్దు, బీసీలు సమ్ అదర్ క్యాస్ట్లొద్దు, బీసీల్లో వీళ్ళు కావాలి వీళ్ళొద్దు, అట్లా కేటగరైజ్ చేశాడు ఆయన. అట్లా విభజించాడు సమాజాన్ని. ఆ విభజించడం వల్ల, ఆ ఎక్స్క్లూజివ్ చేయటం వల్ల సమాజం అంతా కూర్చొని, గ్రామాల్లో అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. అందరు కూర్చొని మనమంతా కలిసి ఉండి అతనేది విడగొడుతున్నాడని చెప్పి మొన్న రిజల్ట్లో సమాజం అంతా కూడా ఎదురు తిరిగింది. అందువల్ల జగన్ గారికి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాంటి విచ్ఛిన్నకరమైన సమాజంలో విచ్ఛిన్నం చేసే, దేశంలో విచ్ఛిన్నం చేసే పోకడలు మీరు మానుకోవాలి. ఆ విషయాలు గత 5 సంవత్సరాలు చేసిన విషయాలు మీరు పునర్సమీక్షించుకోవాలి. అన్ని వర్గాలను కలుపుకొని రాజకీయాలు చేయాలి. కానీ ఎక్స్క్లూజివ్ ఒకళ్ళని పంపిస్తే నిన్ను ఎక్స్క్లూడ్ చేస్తారు ప్రజలు అనే విషయాన్ని గమనంలో తీసుకోమని తిరుపతి వేదికగా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆయన దళితుల్ని, నా దళితులు, నా ఎస్సీలు అన్నాడు కదా. మరి దళితులపై అత్యాచారాలు చేసిన వాళ్ళు నీ పార్టీలు ఎలా ఉంచుకుంటావు? ఒక దళిత వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని ఎమ్మెల్సీ ఎలా కంటిన్యూ చేస్తావు? ఆయన కంటిన్యూ చేయటం. అదేవిధంగా శిరోమండనం కేసులో ఎస్సీ ఎస్టీ చట్టం కింద శిక్షపడిన ఎమ్మెల్సీకి ఎలా కొనసాగిస్తావు నువ్వు? అందువల్ల వాళ్ళిద్దరిని, అనంతబాబుని ఇంకో ఎమ్మెల్సీని ఇద్దరిని కూడా పార్టీ నుంచి బహిష్కరించి నువ్వు ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి. మహిళల పట్ల అత్యాచారం చేసే ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు పార్టీ నుంచి పంపించాలి. తిరుపతికి
తిరుపతి వచ్చే భక్తుల్లో మరింత భక్తి భావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని ప్రముఖ మిమిక్రీ కళాకారులు శాంబోలు హరినాథ్, రంగస్థల కళాకారులు వెంకటాద్రి, మేకల గంగయ్య, విక్రమ్ స్వామి అన్నారు. తిరుపతి నగరంలో భక్తి భావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడ వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుశీల, మునికుమారి, పద్మావతి, జయమ్మ, కల్పన, ఉషారాణి, భారత్, పార్వతి, ధనలక్ష్మి, నిర్మల, వాసిరెడ్డి, మునినాథారెడ్డి, కస్పా పద్మనాభం, చంద్రబాబు నాయుడు, కొండే చెంగారెడ్డి, శాంబోల హరిణ, పొన్నాల జేజిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, పార్వతి, పద్మ, జయమ్మ, మునికుమారి, మహాలక్ష్మి, నరసింహారెడ్డి, నాగరాజు, రాజశేఖర్, వాసు, సాయిరెడ్డి కళాకారులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. నగర సంకీర్తన ప్రతి శనివారం తిరుపతి గోవిందరాజ స్వామి యొక్క ఆంజనేయ గుడి దగ్గర నుంచి ప్రారంభించి మరి 4 మాడ వీధుల్లో కూడా తిరుగుతూ భక్తులు విశేష ప్రధానికం భక్తులంతా పాల్గొని అందరూ కూడా ఈ యొక్క భజనలో పాల్గొని భక్తి పారవస్యంతో తన్మత్యంతో వారి యొక్క ఆ భగవంతుడి యొక్క కోరికలను వాళ్ళ భగవంతుడి కోరికలను తీర్చమని వారు ఈ భజన రూపంలో వేడుకోవడంలో చాలా విశేషమైంది. కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అడిగిన వెంటనే భక్తుల కోరికలు తీర్చేటువంటి ఆ స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా మరి గుండాల గోపీనాథ్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క భజన కార్యక్రమం, నగర సంకీర్తన కార్యక్రమం బాగా సక్సెస్ఫుల్గా విజయవంతంగా జరుగుతుంది. ఈ యొక్క ప్రముఖులు భక్తులు కూడా పాల్గొని ప్రతి శనివారం ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఈ భజనలో పాల్గొని భగవంతుని యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయడం. నమో వెంకటేశాయ. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల కుమారుడు ఆరణి మదన్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన అభిమానులు కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. అనంతరం మహిళలకు చీరలు, గాజులు, పేదలకి పాదరక్షకలు, విద్యార్థులకు పుస్తకాలు, స్కేల్స్, పెన్సిల్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఆరణి మదన్ మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా అభిమానులు, పార్టీ శ్రేణులు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ఈరోజు తిరుపతి ప్రజలకి ఎంతో శుభదినంగా నేను చెప్తున్నా. ఎందుకంటే గత ప్రభుత్వంలో యువ నాయకులు ఎలా ఉన్నారనేది ప్రతి ఒక్క తిరుపతి ప్రజలు చూశారు. కానీ ఈరోజు మా జనసేన యూత్ ఐకాన్ ఆరణి మదన్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు వృద్ధులకి పాదరక్షలు, మహిళలకి పసుపు కుంకాలు, గాజులు, చీరలు, జాకెట్లు పంచుతూ అట్లే పేద ప్రజలకి, చిన్నపిల్లలకి పుస్తకాలు, జామెంట్రీ బాక్సులు పంచి పేద ఆకలితో ఉన్న వారికి అన్నదాన కార్యక్రమం ఘనంగా నెరవేర్చుకుంటున్నాం. మా యూత్ ఐకాన్, మా జనసేన యూత్ ఐకాన్ ఆరణి మదన్ గారి నాయకత్వం వర్ధిల్లాలని తెలియజేస్తున్నాను. శనివారం 3వ విడత ప్రజా దర్బార్ కార్యక్రమం తిరుపతి పార్లమెంటు కార్యాలయం నందు అధ్యక్షులు గొల్లా నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది. తిరుపతి పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుండి కూడా ప్రజా సమస్యలపై ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సమస్యలు విన్నవించుకొని అర్జీలను అందజేశారు. తిరుపతి పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుండి కూడా ప్రజా సమస్యలపై ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సమస్యలు విన్నవించుకొని అర్జీలను అందజేశారు. వచ్చిన అర్జీలను పరిశీలించి బాధితులతో మాట్లాడి వివరాలన్నింటినీ సేకరించిన అనంతరం మీడియా, పత్రికల వారితో అధ్యక్షులు నరసింహ యాదవ్ మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో కొంతమంది కార్పొరేటర్లు వారి డివిజన్ల నందు కొంతమంది ప్రజల భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించారని, ఆ సమస్యలపై పెద్ద ఎత్తున అర్జీలు అందాయని చెప్పారు. విదేశీ విద్యలు అందిస్తామనే నెపంతో 200 మంది విద్యార్థుల వద్ద సుమారు ఒక్కొక్కరి వద్ద 15 లక్షల రూపాయలు వసూలు చేసిన ఉదంతం ఈరోజు అర్జీ రూపంలో ప్రజా దర్బార్లో వెలుగు చూసిన ఘటనపై దిగ్భ్రాంతికి గురైనానని తెలిపారు. జరిగిన సంఘటనపై బాధితులు ఎన్నిసార్లు గత ప్రభుత్వంలో పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేసి మొరపెట్టుకున్నా వారికి ఏమాత్రం న్యాయం జరగక ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారని చెప్పారు.
జరిగిన ఉదంతాన్ని వెంటనే ఛేదించి విద్యార్థులకు వారి కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేకూర్చాలని, అదేవిధంగా బాధ్యులైన మోసం చేసిన నేరస్తులను అరెస్టు చేసి శిక్ష పడే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆరోగ్యరీత్యా డయాలసిస్ చేసుకుంటున్న వారి పూర్తి వివరాలను ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు వెంటనే కలెక్టర్ వారి కార్యాలయానికి పంపించాలని కోరారు. అలా బాధితుల వివరాలను, పేర్లను పంపని వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలలో భాగంగా పెన్షన్ డబ్బులు అందక చాలా నష్టపోతున్నారని చెప్పారు. కావున వెంటనే అలాంటి బాధితులను ఆదుకోవాలని ఆసుపత్రి అధికారులకు సూచించారు. తిరుపతి స్మార్ట్ సిటీ పనులలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు అందాయని చెప్పారు. వాటిపైన కూడా సమగ్రంగా స్మార్ట్ సిటీ నిధులు గత వైసీపీ హయాంలో ఖర్చు పెట్టిన తీరు, పని వివరాలు, ఏ విధంగా మొదట పనులకు సంబంధించి ఎస్టిమేషన్ ఒక విధంగా, తరువాత ఎస్టిమేషన్స్ ఏ విధంగా భారీ ఎత్తున పెంచారు అనే దానిపై కూడా అనేక కంప్లైంట్లు ఆఫీస్కి రావడం జరిగిందని తెలిపారు. స్మార్ట్ సిటీ నిధులు భారీగా అధికార పార్టీ నాయకులు, కాంట్రాక్టర్లు దోచిన డబ్బుపై సమగ్ర విచారణ జరిపించాలని వినతులు రావడం జరిగిందని చెప్పారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్న వేదిక తిరుపతి పార్లమెంట్ కార్యాలయమని చెప్పారు. ప్రజలందరూ తమ సమస్యలను ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోగా విన్నవించుకోవాల్సిందిగా కోరారు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజా దర్బారు నిర్వహిస్తూ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉన్నారు. అదేవిధంగా నారా లోకేష్ గారు మంత్రివర్యులు, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా ప్రజా దర్బారు నిర్వహించి సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టడం జరిగింది. వారి అడుగుజాడల్లోనే తిరుపతిలో ప్రథమంగా కూడా ఈ ప్రజా దర్బారు నిర్వహించడం జరుగుతుంది. ఇది కంటిన్యూగా కూడా జరుగుతుంది. ఎవరు బాధితులున్నా, ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరు ఇబ్బంది పడినా వారందరూ కూడా ఖచ్చితంగా కూడా ఇక్కడ మీరు ఇచ్చిన ప్రతి అప్లికేషన్ కూడా సంబంధిత అధికారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం కృషి చేయడం జరుగుతుంది. పార్టీ ప్రభుత్వానికి వారధిగా వ్యవహరిస్తూ ఇక్కడ కూడా స్థానికంగా కూడా కొంతమంది కార్పొరేటర్లు వేరే వాళ్ళ భూమికి సంబంధించి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇప్పుడే రావడం జరిగింది. కార్పొరేటర్లు దౌర్జన్యంగా కూడా ఆక్రమించారని చెప్పడం, వాళ్ళంతా కూడా వడమాలపేట, పుత్తూరు నియోజకవర్గాలకు సంబంధించిన బాధితుల స్థలాలు కొని వాళ్ళు ఇబ్బంది పడడం, ఈ విధంగా అనేక సమస్యలు కూడా భూ దీనికి సంబంధించినవన్నీ కలెక్టరేట్కి, అదేవిధంగా ఎస్పీ గారికి కూడా దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. కాబట్టి తిరుపతి పార్లమెంటు కార్యాలయం ప్రజల యొక్క వినతులు స్వీకరించి వాటి పరిష్కారం కోసం ఎప్పుడు కూడా తెరిచే ఉంటుందని కూడా తెలియజేస్తూ ప్రతి శనివారం కూడా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇక్కడ మేము మా పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కమిటీ నాయకులందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారని కూడా తెలియజేస్తాం. తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో 45 మంది ప్రయాణికులు నిరసనకు దిగారు. స్టార్ ఎయిర్లైన్స్ విమాన సర్వీస్ రద్దవడంతో ముందస్తు సమాచారం ఇవ్వలేదని ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. రేణిగుంట విమానాశ్రయంలో 45 మంది ప్రయాణికులు నిరసనకు దిగారు. స్టార్ ఎయిర్లైన్స్ విమానం సర్వీస్ రద్దయిన సందర్భంగా ఈ నిరసన చేపట్టారు. ఉదయం 10 గంటల 45 నిమిషాలకు వచ్చి తిరిగి 11 గంటల 15 నిమిషాలకు బెల్గాంకు వెళ్తుంది. ముందస్తు సమాచారం ఇవ్వలేదని ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఉదయం నుండి వేచి ఉండడంతో ప్రయాణికులు అసహనం కోల్పోయి బైఠాయించారు. ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పించకపోవడంతో ప్రయాణికులు సహనం కోల్పోయారు. నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న స్టార్ ఎయిర్లైన్స్ మేనేజర్ రామ్ కుమార్ మరియు సిబ్బందిపై మండిపడ్డారు. ये प्राउड करना चाहिए कि संजय घोड़ावत का फ्लाइट से हम लोग घूमते हैं. There are tons of comments on the Facebook, Google, YouTube that this is the worst. But हम लोग फिर भी उनके गांव से ऐसे लोगों के पे ट्रस्ट करते हैं कि हम लोग उनसे फ्लाइट करें. अगर आप लोग ऐसा कर रहे हैं तो हम लोगों को आपको क्यों ऊपर जाने दें? क्यों जाने दें? आप बोलो क्यों आएंगे? मैं 10 लोगों ने मुझे बोला था, मैं 20 लोगों को बोलूंगी, 50 लोगों को बोलूंगी कि मत जाओ इनसे, गंदा है. साथ में कोई प्रोडक्ट मत लो, गंदा है, बोलूं नहीं हो सकता. నెల్లూరు జిల్లా పర్యటన ముగించుకొని తిరుగు పయనమైన భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సాదర వీడ్కోలు పలికారు. నెల్లూరు జిల్లాలోని అక్షర విద్యాలయ క్యాంపస్ మరియు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం మరియు స్వర్ణ భారత ట్రస్ట్ 23వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 2 గంటల 8 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని
2:22 తిరుగు పయనమైన భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మినిస్టర్ ఇన్ వెయిటింగ్ గా నామినేటెడ్ చేయబడిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సాదర వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను ఉపరాష్ట్రపతికి అందజేశారు. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఐజీ రాజీవ్ కుమార్ మీనా, డిఐజీ షిమోషి బాజ్పాయ్, ఎస్పీ సుబ్బరాయుడు తదితర అధికారులు భారత ఉపరాష్ట్రపతి దంపతులకు వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు. పొంగనూరు పట్టణంలో 50 రాళ్ల మరువ వద్ద వెలిసి ఉన్న శనేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసంలో 2వ శనివారం సందర్భంగా స్వామివారికి కూరగాయలతో అలంకారం నిర్వహించారు. ఉదయం పంచామృత అభిషేకం, రకరకాల సుగంధ ద్రవ్యాలతో తైలాభిషేకం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు ఆలయ కమిటీ వారు పంపిణీ చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి కృష్ణన్ పాల్ గుర్జార్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి పంకజ్ మిఠల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్మిక ఫ్యాక్టరీల మంత్రి వాసంశెట్టి సుభాష్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, తెలంగాణ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ వేర్వేరుగా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మంత్రి వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి శ్రీవారి ఆశీస్సులు ఉండాలని, ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా మంచి జరగాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని మంత్రి బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. అభివృద్ధి విషయంలో, సంక్షేమ విషయంలో పూర్తి స్థాయిలో స్వామివారి కృపా కటాక్షాలుండి ప్రజలకు ఈ ఎన్డీఏ ప్రభుత్వం వల్ల మంచి జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్వామివారు దివ్యాశీస్సులు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం తోడ్పడి ఉండాలని చెప్పేసి స్వామివారికి ప్రార్థించుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దంపతులకు ఘన స్వాగతం పలికిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. రేణిగుంట విమానాశ్రయంలో 45 మంది ప్రయాణికుల నిరసన. రద్దయిన స్టార్ ఎయిర్లైన్స్ విమాన సర్వీస్, ముందస్తు సమాచారం ఇవ్వలేదని ప్రయాణికుల ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.